శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వతి అయి నమః. నమస్కారం అండి. ఈరోజు పాపం చాలామంది గొప్పగా చదువుకుంటున్నారు, ఎంతో ప్రయత్నం చేస్తున్నారు, అయినా ఉద్యోగాలు కావట్లేదు. ఏ చిన్న ఉద్యోగం చేసినా కుటుంబం నడుస్తుంది, మనం దాన్ని ఒడిసి పట్టుకుందాం అని కొంతమంది నాకు ప్రభుత్వ ఉద్యోగాలు కావాలని, కొంతమంది నాకు సాఫ్ట్వేర్ రంగంలో ఉంటే బాగుండని, ఏదో విధంగా నా జీవనానికి ఉద్యోగం కావాలనే వారు చాలామంది ఉన్నారు, బాధపడుతున్నారు. వాటికి ఉద్యోగాలు సరైన సమయాన్ని దొరకక, వారు అనుకున్న ఉద్యోగం దొరకక చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి కారణాలు ఏమిటి, ఎందువల్ల జరుగుతున్నదని విశ్లేషిస్తున్నారండి. ఉద్యోగం అనేది పురుష లక్షణం. ఉద్యోగం లేకపోతే ఈ రోజుల్లో ఎవరు బ్రతకలేరు. ఏ ఉద్యోగమైనా, లేదా కొన్ని వ్యాపారాలైనా, లేదా ఏదైనా పని అయినా, వాడి జీవన వృత్తి కావాల్సింది డబ్బులు. అది రావాలంటే ఒక పని చేయాలి, అది ఉద్యోగం. మనకు ఈ ఉద్యోగాలు లేకుండా బాధపడుతున్న వారికి ఒక ముఖ్యంగా ఏముంటుందంటే, జాతక చక్రంలో మనకు 10 భావాలు ఉంటాయండి, 12 భావాలు ఉంటాయి. ఈ 12 భావాలలో ఒకటి తనుభావం అంటారు, అంటే ఒకటో గడి, లగ్నం నుంచి ఒకటో గడి, అది శరీర ధర్మాన్ని తెలియజేస్తుంది. రెండవది తనుభావం తర్వాత ధనభావం, ధనాన్ని గురించి తెలియజేస్తుంది. తను ధన భాతృ అంటే సోదరుల గురించి తెలియజేస్తుంది. తర్వాత మాతృస్థానము, తర్వాత పుత్రస్థానము, తర్వాత శత్రుస్థానము, తర్వాత కలత్రస్థానము, తర్వాత ఆయుష్ స్థానం, తర్వాత దాన్ని ఏమంటారంటే పితృస్థానం అంటారు. ఇక వచ్చేది 10వ స్థానం, ఇది కర్మస్థానం, ఇది వృత్తి స్థానం అంటారు. అందరి జాతకాలలో ఉంటుంది 10వ స్థానము. ఆ 10వ స్థానములో గనక మంచి గ్రహాలు గనక ఉండి, లేదా అందులో ఉన్న గ్రహము మంచి దృష్టితో ఉండి, ఏదైనా గురు దృష్టి కానీ, లేదైనా చంద్రుని దృష్టి కానీ, మంచి గ్రహాల దృష్టి ఆ యొక్క రాశి పైన ఉన్నప్పుడు, అప్పుడు వారి దశ నడుస్తున్నప్పుడు ఉద్యోగాలు అవుతూ ఉంటాయి. ఇది ఎన్నో జాతకాలు చూసి చెప్తున్న మాట తప్ప ఏదో కల్పించి చెప్పింది మాత్రం కాదు. దశమాధిపతి కనుక సక్రమమైన వాడై ఉండి, మంచి గ్రహమై ఉండి, అతని దశ వచ్చినప్పుడు ఉన్నత స్థాయి పదవులు, ఏదైనా సాధారణ గ్రహం ఉందనుకోండి, ఆ సాధారణ ఉద్యోగమైనా లభిస్తుంది. ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళు ప్రైవేటు రంగమే కానీ, ప్రభుత్వ రంగమే కానీ, ఆ దశమ స్థానాన్ని కరెక్ట్గా ఉండేది ఉంటేనే ఉద్యోగం అవుతుంది. దశమ స్థానములో రవి ఉంటే, దశమ స్థానములో శని భగవానుడు ఉంటే, అది కోణాధిపతి అయినా కానీ, లేదా కేంద్రాధిపత్యం వచ్చినా కానీ ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. దశమ స్థానంలో గనక రాహు ఉన్నా కానీ ఉద్యోగాలు వస్తాయి. అది మంచి వాడై ఉండి, అతని దృష్టి గురు దృష్టి కనుక ఉండేది ఉంటే మాత్రం ఖచ్చితంగా మంచి ఉద్యోగాలు వస్తాయి. ఇవి లేవు, కనీసం దశ అన్న నడవాలి. ఆ యొక్క ఎవరైతే మంచి స్థానంలో ఉన్నారో వారి దశ నడవాలి. దశ వల్ల కూడా వస్తుంది. అంతేకాని మనం ఎంత చేసినా కానీ, నేను 100 మంది ఉద్యోగాలు అయిన వాళ్ళే చెక్ చేశాను, ఎప్పుడు మీరు ఉద్యోగాలు అయినాయి, ఎందుకు అయ్యాయి, ఇది ఈ స్థలాల్లోనే, ఈ 10వ స్థానంలోనే బ్రహ్మాండంగా ఉంటుంది. వ్యాపారస్తులకైతే 2వ స్థానాన్ని 11వ స్థానాన్ని చూస్తాం. 2 ధనస్థానము, 11 లాభస్థానం అంటారు. 11వ స్థానంలో కనుక లాభాధిపతి కనుక ఉంటే ఏ వ్యాపారం చేసే వాళ్ళు కలిసి వస్తుంది. ఎప్పుడు కలిసి వస్తుంది? వ్యాపారం చేస్తూ ఉంటాం, ప్రారంభించగానే వ్యాపారం కాదు కదా, దానికి లాభాలు ఎప్పుడు వచ్చాయని అంచనా ఉంటుంది, ఎందుకు వచ్చాయనే అంచనా ఉంటుంది. అదేదో మనం అనుకుంటాం దానంతటి అవే వచ్చిందని, కాదు. ఆ గ్రహములు మనకు స్టిమ్యులేట్ అయినప్పుడు మాత్రమే వస్తాయి, లేకుంటే రావు. ఇకపోతే మనకు ఉండబడే గ్రహాలన్నీ, ఈ 9 గ్రహాలు 12 రాసులలో ఉంటాయి. మనం ఏం చేయాలన్నా కానీ, ఏ పని చేయాలన్నా డబ్బుతో ముడిపడి ఉంటుంది కదా. ఈ 2వ స్థానాధిపతి గనక మంచి మిత్రక్షేత్రంలో ఉండి ఉచ్చస్థానాన్ని కనుక పొంది ఉండే అంటే ఖచ్చితంగా ఉద్యోగం అవుతుందండి. అందులో అనుమానపడవలసిన అవసరం లేదు. తన యొక్క మిత్రుని క్షేత్రంలో కానీ, లేదా ఉచ్చస్థానాన్ని పొంది ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. అలా లేని సందర్భంలో గురు దృష్టి కనుక ఉంటే, 7వ దృష్టితో కానీ, 5వ దృష్టితో కానీ, 9వ దృష్టితో కానీ, ఆ గురువు కనుక ఆ యొక్క ఏదైతే మనకు ఉద్యోగాన్ని ఇచ్చే స్థలాన్ని కనుక, ఆ యొక్క క్షేత్రాన్ని కనుక చూసేది ఉంటే మనకు ఖచ్చితంగా వస్తుంది. మరి గురువు గారు ఇలాంటివి మరి జాతకాలలో మేము ఎప్పుడు గమనించలేదు, సరే వాటి వరకు పక్కకు పెట్టండి, అది ఉన్నదో లేదో మాకు తెలియదు, మరి నేను ఈ ఉద్యోగాన్ని సాధించాలంటే ఏం చేయాలి?
ఖచ్చితంగా ఒకసారి జాతకాన్ని పరిశీలింపజేసుకొని ఏ గ్రహం అయితే సరిపోదో దాని యొక్క పూజనో లేకుంటే ఏదైనా క్రతువు చేస్తే ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది, మీ బాధలు తగ్గిపోతాయి. అలా లేని సందర్భములో నా అనుభవంగా చెప్తున్నాను, ఏదైతే మీరు చేయాలని అనుకుంటున్నారో అది తలంపుగా ఉంచుకొని ఆ సంకల్పాన్ని బలంగా పెట్టుకొని యద్భావం తద్భవతే, అంటే ఏ భావంలో అయితే మనం జీవిస్తామో అందులోనే ఉంటాం. ఉద్యోగం నాకు తప్పనిసరిగా రావాలి అని ఒక మానసికమైన సంకల్పాన్ని చేసుకొని ఒక గణపతి దేవుని యొక్క యంత్రాన్ని కనుక తీసుకొని, సకల విఘ్నములకు అధిపతి, ఆ విఘ్నాలన్నీ తొలగించే గణపతి, ఆ గణపతిని కనుక మనం చేసుకొని ఒక యంత్రమే ఎందుకు చెప్తున్నాను, ఏదో మనం పసుపుతో గౌరమ్మని చేసినట్టు గణపతి చేసుకొని పూజ చేయలేమా? చేయవచ్చు, చేయకూడదని ఏం లేదు, శాస్త్రంలో చేయవచ్చు. కానీ మనసు ఏకాగ్రత రావడానికి, మన పని స్పీడ్గా రావడానికి యంత్రం అంటే కదలికలతో కూడుకున్న విషయం. అది బీజాక్షరాలు చెక్కబడి ఆ అక్షరాలలో శక్తి ఉంటుంది. నీకు ఇచ్చే మంత్రం కూడా, ఆ యంత్రం ఇచ్చినప్పుడు ఆ మంత్రం కూడా ఒక శక్తివంతమైన మంత్రాన్ని ఇస్తారు. ఆ మంత్రాన్ని చదివినప్పుడు నీలో ఇంకా తెలివితేటలు బాగా పెరిగిపోతాయి, ఇంటెలిజెన్స్ బాగా పెరిగిపోతాయి. ఆ గణపతి యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది. లభించినప్పుడు కానీ మీరు ఆ యొక్క ఉద్యోగ ప్రయత్నంలో సఫలం కాగలరు. అంతేకాని మనం మామూలు గౌరవం చేస్తే కాలేమని అవుతాం. కానీ ఇక్కడ జరిగే సంఘటన ఏమిటంటే, ఇక్కడ జరిగే చర్య ఏమిటంటే, ఆ యంత్రానికి ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి నీలోకి ప్రవహిస్తుంది. ఆ ప్రవహించిన శక్తి ద్వారా నీకు తెలివితేటలు వస్తాయి. నీకు తెలివితేటలు వస్తే ఉన్న ఇంటర్వ్యూలో కలిసి వస్తుంది. కానీ ఆ యంత్రం పెట్టగానే ఏదో నీకు రాదు. నువ్వు దాని శ్రద్ధాభక్తులతో నువ్వు పూజ చేసి నీ సంకల్పాన్ని కరెక్ట్గా చూసుకొని నేను ఈ ఉద్యోగాన్ని సాధిస్తాను అంటూ నీ ప్రయత్నం నువ్వు చేస్తే, ప్రయత్నించే వారికి భగవంతుడు కూడా సహాయం చేయడు కదండి. ఖచ్చితంగా మీకు అవుతుంది. మీకు ఈ ఉద్యోగ సమస్యలు కనుక ఉంటే మీరు ఒకసారి ఈ జాతకాన్ని కింది నెంబర్ పంపించండి, చూస్తాను, మీతో మాట్లాడతాను, మీకు ఉద్యోగం వచ్చేటట్టు చేస్తాను. నా వంతు కృషి ఖచ్చితంగా చేస్తాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి మీ ప్రకాష్ గురు, ఆస్ట్రో న్యూమరాలజీ.